పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా అయితే వచ్చేసింది. సంచలనాలు క్రియేట్ చేస్తుంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఓజాస్ గంభీర రికార్డుల మూతనైతే మోగిస్తుంది. తెలుగు ప్రేక్షకులు అయితే బ్రహ్మరథం పడుతున్నారు. అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ తెలుగు ప్రేక్షకులు ఎక్కడ చూసినా కూడా ఓజీ 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 అంటూ ఓజీ నామస్మరణతోటి మారు మోగిపోతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అయితే. అదేవిధంగా అటు బయట దేశంలో కానీ నార్త్లో కానీ సౌత్ ఇండియాలో కానీ ఎక్కడ చూసినా ఓజీ స్వాగ్ స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ ఏంటో స్పష్టంగా కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు అసలు వాళ్ళు ప్రచారం కూడా పెద్దగా చేయలేదు, ప్రమోషన్ కూడా ఎక్కడ పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడితే అక్కడ కూడా వర్షం వచ్చింది. ఆ వర్షంలోనే కొనసాగించారు. పవన్ కళ్యాణ్ గారిని ఓజీ గెటప్లో తీసుకొచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. బాగానే ఉంది. కానీ ప్రమోషన్ల విషయానికి వస్తే అటు హిందీలో చేయలేదు ప్రమోషన్లు, సౌత్లో చేయలేదు, ఎక్కడ చేయలేదు. కేవలం తెలుగులో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టేసి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ తోటి దేశవ్యాప్తంగా దాదాపు 308 కోట్లను రాబట్టి 90% పైగా ఈ వీక్లో బ్రేక్ ఈవెన్ దాటి వాళ్ళకైతే లాభాలు తెచ్చిపెడుతుంది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రమోషన్స్తో పని లేదు అని మరొక్కసారి అయితే నిరూపించింది. ఎందుకంటే అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండానే బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టిస్తుంది సినిమా అయితే. ఎక్కడ చూసినా ఓజీ 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 అంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎక్కడికైనా ఓజీ ఓజాస్ గంభీర అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో సుజిత్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ గారి నట విశ్వరూపాన్ని అయితే చూపించిండు. నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ కానీ, ఆ పోలీస్ స్టేషన్ సీన్ కానీ, పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ కానీ, క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ ముందైతే బ్యాంగ్ అని చెప్పొచ్చు. అదిరిపోయేలాగా అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి తమను ఇరగదీసిండు. తమను సుజిత్ పవన్ కళ్యాణ్ ముగ్గురు పవర్ ప్యాక్డ్గా సినిమా ఓజీ సినిమాని అయితే ఒక రేంజ్కి తీసుకెళ్ళారు. మరొక వైపు చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు కలిసి ఓజీ సినిమా చూసారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ఓజీకి సంబంధించిన మరిన్ని సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ఓజీకి సంబంధించినటువంటి సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి. ఓజీ అనేది ఒడవని ముచ్చట. ఓజీ తోటి ఇంకా రానున్న రోజుల్లో సంచలనాలు క్రియేట్ చేసే విధంగా వాళ్ళైతే ప్రకటించారు. ఓజీ 2 కూడా రాబోతుంది. మనందరికీ తెలుసు ఓజీ సినిమా క్లైమాక్స్లో ఓజీ 2 ఉంటుందని చెప్పేసి అక్కడ మనకి ఎండ్ కార్డు పడితే మనం అందరం చూసినాము. నిజంగా చెప్పాలంటే ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్తో పాటు తెలుగు సినిమా స్టామినాని తమన్ ముందే చెప్పిండు, మీసం మెలేజ్ చెప్పిండు. మిగతా భాషలకి వాళ్ళందరికీ మనం జవాబు ఇస్తున్నాం. మన తెలుగు సినిమా గ్యాంగ్స్టార్ సినిమా ఎట్లుంటుంది, ఇది పవన్ కళ్యాణ్ సినిమా కాదు తెలుగుడి సినిమా ఎట్లుంటుంది గ్యాంగ్స్టార్ అనేది మీరు చూసారని చెప్పిండు. చెప్పినట్టుగానే హిట్ కొట్టి చూపించారు. నిజంగా చెప్పాలంటే ఓజీ సినిమా నిజంగా ఇప్పటిదాకా తెలుగు సినిమా చేతిలో ఈ గ్యాంగ్స్టార్ సినిమా ఫస్ట్ సినిమా మన తెలుగు నుంచి డైరెక్ట్ రావడం, ఈ మన తెలుగుడి సత్తా అనేది నిజంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అర్థమైపోయింది. నిజంగా చెప్పాలంటే నార్త్ అమెరికాలో అయితే 5 మిలియన్ల క్లబ్లో కూడా సినిమా చేరిపోయింది. పండగ సీజన్ కాబట్టి ప్రేక్షకులంతా ఎగబడతారు థియేటర్లలో. ఎక్కడ చూసినా ఓజీ ఒక్కసారైనా చూడాలి అనే విధంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా గ్రామానికి ఓజీ ఫీవర్ అయితే పాకిపోయింది. ఎక్కడ చూసినా ఓజీ 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 అంటున్నారు. టికెట్ రేట్లు కూడా తగ్గినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టే అవకాశం ఉంది. దసరా సెలవులు వచ్చినాయి. ఎక్కడ చూసినా ఓజీ 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 ఫీవర్ అని నడుస్తుంది పల్లెల నుంచి పట్టణం దాకా ఎక్కడికి వెళ్ళినా. కాబట్టి దసరా సీజన్ ఇంకా ఉంది. వారం రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ దాటేసింది. ఫస్ట్ వీక్లోనే 308 కోట్ల పైన రాబట్టడం అనేది నిజంగా ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమోషన్ లేకుండా ఈ రేంజ్లో కొడితే, ఒక చిన్న డైరెక్టర్తో సినిమా తీసి ఈ రేంజ్లో ఇట్టు కొడితే, పవన్ కళ్యాణ్ అంటోడు రాజమౌళితోటో సుకుమార్ తోటో ఇంకో పెద్ద డైరెక్టర్తో సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నా. ఎందుకంటే సుజిత్ లాంటి ఒక చిన్న డైరెక్టర్ని తీసుకొచ్చి సుజిత్ ఒక అభిమాన హీరోతో సినిమా తీస్తే ఈ రేంజ్లో హిట్ అయ్యి ఈ రేంజ్లో మారు మోగిపోతుందంటే నిజంగా ఊహించుకోండి. అసలు రాజమౌళితో పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే ఏ రేంజ్లో ఉంటుంది, సుకుమార్తో పవన్ కళ్యాణ్ సినిమా తీస్తే ఇంకే రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. నిజంగా చెప్పాలంటే క్లీన్ బ్లాక్ బాస్టర్ హిట్ తోటి ఓజాస్ గంభీర సంచలనాలు అయితే క్రియేట్ చేస్తుంది. జై హింద్.